రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో విద్యార్థులను చైతన్యపరచాలని ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులు మహిళా రక్షణ, షీ టీమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సో, సైబర్ క్రైమ్స్, గంజాయి ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందన్నారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. ఈమె ఇప్పుడు మీ పోలీస్ అక్క, మీ పోలీస్ గ్రూప్ అక్కడ కాలేజ్లో వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్స్, జస్ట్ ఈ డ్రగ్స్ గురించి ఐడియా ఉందా? అందరికీ ఉందా? ఆ గాంజాయి పేరు విన్నారా? గాంజాయి అంటే ఏంటి అంటే ఆ గేట్వే డ్రగ్ అంటారు. ఆ గేట్వే డ్రగ్ ఏంటి అంటే దట్ మేబీ చాలా మంది ఏమంటారు, దీనికి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, ఏముండదు, మంచి హైగా ఉంటాము. మళ్ళీ దాని తర్వాత ఆ గేట్వే డ్రగ్ ఒకసారి అది స్టార్ట్ చేశాను వెళ్తా పోదానికి లేదు, మళ్ళీ నెక్స్ట్కి పోవాలి. నెక్స్ట్ ఏంటి, కోకేన్, పాపిస్ట్రా, హ్యాష్ డ్రగ్స్కి పోయి మొత్తం లైఫ్ మొత్తం ఖరాబ్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మన స్టేట్లో లేకపోతే మన కంట్రీలో గాంజాయి అంటే NDPSలో వస్తుంది, డ్రగ్స్ బ్యాండ్ డ్రగ్స్లో వస్తుంది. ఆ చిన్న క్వాంటిటీ కూడా దొరికితే పెద్ద జైలు వస్తుంది, పెద్ద శిక్ష వస్తుంది. అది తెలుసా? ఇది కాకుండా ఇంకొక చెప్తాను. ఇప్పుడు మీరు అందరు చిన్న పిల్లలు, ఇప్పుడు మీకు టెర్రరిజం గురించి ఐడియా ఉందా? అందరికీ ఉండే ఐడియా ఉందా? టెర్రరిజం అంటే మీరు సపోర్ట్ చేస్తారా? ఎవరైనా చేయరు కదా. ఇప్పుడు ఇది కూడా గాంజాయి కూడా ఒక టెర్రరిజంకి ఒక పార్ట్ ఉంటుంది, దానికి నార్కో టెర్రరిజం అంటారు. ఇప్పుడు నేను 1 వీక్ దాకా బోయిన్పల్లిలో కేసు చేశాను. ఆ బోయిన్పల్లి మండలంలో 35 మంది పేరించారు. అతని నుండి కొనుక్కొని తాగారు. సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య, మనకి లోపల నుండి మొత్తం ఖాళీ చేస్తారు. సో దానికి మనం ఏం చేయాలి, కొంచెం గట్టిగా ఉంది ఇది. బట్ మనం ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే పిల్లల నుండి స్టార్ట్ అయ్యి అమ్మ నాన్న వరకు వాళ్ళ యుద్ధం చేయాలి. ఇదే దానిలో నాకు ఇంకొక పాత 2 years అసలు జిల్లా ఓకే. సో 2-3 సంవత్సరాల క్రితం జిల్లాలో ఒక అబ్బాయికి అతనికి 18-19 years ఉండొచ్చు, తాగి నిలబెట్టయింది. మదర్ ఏం చేసింది అంటే ఒక పోల్లో కట్టి ఆ కారం ఉంటుంది కదా, ఆ కారం మొత్తం వేసింది. ఎందుకంటే అతను ఇంటిలో దొంగతనం చేసి గాంజా కొనుక్కున్నాను, అమ్మది బంగారం అనుకొని గాంజా కొనుక్కుంటున్నారు. సో ఇప్పుడు యాక్ట్ చేయాలి, అందరు యాక్ట్ చేయాలి, పేరెంట్స్ చేయాలి, టీచర్స్ చేయాలి, పిల్లలు చేయాలి, పోలీస్ చేయాలి. అందరు చేస్తే మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకోవాలి. ఈ రోజు నుండి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్, ఓకే. సోల్జర్స్ ఏముంటారు మన కంట్రీకి కాపాడుకోవడానికి, ఏమైనా వాళ్ళకి సోల్జర్స్ అంటారు కదా, అంటారా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ రోజు నుండి మీరు ఇప్పుడు నార్కో టెర్రరిజం గురించి విన్నారు. సో ఈ రోజు నుండి మీరు అందరు ఏమవుతారు, యాంటీ డ్రగ్ సోల్జర్స్. సో జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ యాంటీ డ్రగ్ సోల్జర్ అండ్ మేక్ ష్యూర్ దట్ మన జిల్లాలో అట్లీస్ట్ మీరు మీ మండలంలో ఎవరు తాగడం వల్ల ఉంటారు, అది మీ బాధ్యత. మీ ఊరికి తీసుకోండి, మొత్తం మండల్, కంట్రీ అన్ని వదిలేసండి. మీ ఊరిలో తాగే వల్ల ఎవరు ఉండరు అంటే మీకు వాళ్ళకు సంజాయించాలి. ఇప్పుడు మీ చిన్నపిల్లలు, మీరు మీ పేరెంట్స్కి సంజాయించండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి సంజాయిస్తారు. సో అట్లా మనం దీనిపైన విన్ చేయొచ్చు, అంటే గెలవచ్చు, ఈజీగా గెలవచ్చు. ఠీకే, థ్యాంక్ యూ.